శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కన్యా రాశి వారికి జూన్ 9 నుంచి 15వ తారీఖు వరకు ఏ రకంగా ఉండబోతుంది, ఈ వారంలో వీరు ఎటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి, ఏ ఏ అంశాల్లో ముందుకెళ్ళాలి మొదలైన విశేషాలన్నీ కూడా తెలియజేసుకుందాం. కన్యా రాశి వారికి అయితే కనుక ఈ వారం క్రమంగా వారు పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఇటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మంచి మార్పులు గోచరిస్తున్నాయి. అయితే వాహనాలు నడిపేప్పుడు మాత్రం కొంత శ్రద్ధ తీసుకోండి. రక్తానికి సంబంధించినవి కానీ, మరి రక్తస్రావాలు కానీ, తర్వాత మరి గర్భస్రావాలు కానీ, ఇలాంటి పరిస్థితులు అయితే కనుక ఈ వారంలో కొంత మనకి అనుభవంలోకి రావచ్చు. కొంత జాగ్రత్త తీసుకోండి వాటి పరంగా. కానీ మిగతా అంశాల్లో అంటే ఆర్థికంగా పరిపుష్టం కావడానికి ప్రస్తుతం దోహదం ఇచ్చే అంశాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్తగా మరి సంతాన మరికి కావాలని అభిలాషిస్తున్న దంపతులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనోరథాలు ఫలించడానికి కూడా కొంత మెరుగైన గ్రహస్థితి చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరగటం అనేది, భగవత్ ఆరాధనలో కొంతవరకు సమయాన్ని వెచ్చించాలి అనే తలంపులు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేనమామలు లేదా అమ్మవైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం, లేదా వారి వల్ల మనం ఏదైనా నష్టపోయే సూచనలు కూడా కనిపిస్తే కనుక ఆయా అంశాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి ప్రయత్నాల్లో ముఖ్యంగా ప్రాంపెళ్లి చేసుకునే వారికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వారం మధ్య నుంచి ఏదైనప్పటికీ కూడా విద్యార్థులు తప్పులు చేయడానికి, తప్పు మార్గం పట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది కూడా అవసరం. వ్యాపార రంగంలో ఉన్నవారికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి సద్వినియోగమయ్యే మార్గం అయితే ఉంటుంది. సంతానం చదువు విషయంలో మాత్రం ఏదైనా సరే, అలాగే ఇదే రాజులో పుట్టిన విద్యార్థులైనా సరే వారి యొక్క చదువుల్లో ద్వంద్వ ఫలితాలు ఎక్కువగా పొందటం అనేది, అంటే ఖచ్చితంగా బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇబ్బంది పడటం, పెద్దగా రాయలేదు అనుకునే వాళ్ళకి ఊహలకు అతీతంగా ఏదైనా సరే అనుకోని ఫలితాలు రావటం, ఇలా ఒక విచిత్రమైన ఫలితాలు పొందే పరిస్థితి కూడా ఈ వారం గోచరించవచ్చు. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు దగ్గర వచ్చి కొంత ఇబ్బంది పడే మార్గాలు అయితే కనిపిస్తున్నాయి. పెళ్లి కోసం మరి ఏదైనా సరే ఇప్పటికీ పెళ్ళైన దంపతులు ఎవరైతే ఉంటారో ఆ దంపతులకి ప్రస్తుతం అయితే కనుక అంటే గతంలో ఉన్న ఇబ్బందుల నుంచి అధిగమించి వాళ్ళలో ఉండే అనురాగం పెరగటం అనేది, సయోధ్య చిగురించడం అనేది కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్థాన మార్పుల కోసం కానీ, ప్రదేశ మార్పుల కోసం కానీ ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విజయం పొందడం, ముఖ్యంగా ఉద్యోగపరంగా ఏదైనా సరే మనం వేరే ప్రదేశం మారుదాం, వృత్తిరీత్యా వేరే ప్రదేశం మారుదాం అనుకునే వాళ్ళకైతే కనుక మరింత మంచి ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. ఈ వారము జాగ్రత్త పడాల్సింది ఏదైనా సరే వాహనాల విషయంలో ఒకటి, తర్వాత రెండోది అమ్మవైపు ఉండే బంధువుల విషయంలో కానీ కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. భర్త భార్య అంటే పరస్పరం వారి వైపు ఉండే అమ్మా నాన్నల ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఈ వారం అంతా కూడా వీరు ఎక్కువగా దుర్గాదేవికి సంబంధించినవి కానీ, లేదా వీరభద్రస్వామికి సంబంధించిన పూజలు కనుక చేసుకున్నట్టయితే కనుక మరిన్ని మెరుగైన ఫలితాలు పొందడం అనేది అయితే ఉంటుంది. ఉత్తర చిత్తా నక్షత్రం వారికి అయితే కనుక 10, 12, 13, 15 తేదీలు మరి ఆశాజనకంగా ఉంటాయి. హస్త నక్షత్రం వారికి అయితే కనుక 9, 11, 13, 14 తేదీలు ఎక్కువగా అనుకూలకంగా ఉంటాయని కూడా చెప్పచ్చు.